క్రీడని సమాజం ముందు ఉంచాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎంఐఎం అనే పార్టీ పోయి ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తుంది. ఆఖరికి ఇదే నవంబర్ 11వ రోజు బీహార్లో జరిగేటువంటి ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ 30 సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. 2020లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో 20 సీట్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఆఖరికి ఏం లేదు సౌత్లో తమిళనాడులో అంటే తమిళనాడులో కూడా పోయి 2021లో తమిళనాడులో ఎలక్షన్స్ అయితే 3 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. 2021లోనే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయితే 6 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఉత్తరప్రదేశ్లో 2022లో ఎలక్షన్స్ అయితే 95 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. తెలంగాణలో 2023లో ఎలక్షన్స్ అయితే 9 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఉత్తరాఖండ్లో 2022లో ఎలక్షన్స్ అయితే 4 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. రాజస్థాన్లో 2023లో ఎలక్షన్స్ అయితే 10 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. అదే 2023లో మధ్యప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే 4 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. 2024 మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయితే 16 సీట్లలో పోటీ చేసింది, 1 సీట్ గెలిచింది. 2024 జార్ఖండ్లో ఎలక్షన్స్ అయితే 1 సీట్ పోటీ చేసిరు, ఏం గెలవలేకపోయింది. ఆఖరికి మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కూడా 2 స్థానాలలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఎందుకు రగన్నా ఇదంతా చెప్తున్నాం అంటే ఎంఐఎం పుట్టింది భాగ్యనగరంలో, ఎంఐఎం పునాది అంటే భాగ్యనగరంలో. కానీ భాగ్యనగరంలో ఒక ఎన్నిక జరగబోతా ఉంది, ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో. పోనీ అక్కడ ఎంఐఎంకి ఏం ఓట్లు లేవా అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ 2014లో జూబ్లీ హిల్స్లో పోటీ చేసింది. జూబ్లీ హిల్స్లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు 41,656 ఓట్లు వచ్చినాయి. 2వ స్థానంలో నిలిచింది ఎంఐఎం పార్టీ. అప్పుడు 2014లో జూబ్లీ హిల్స్ని గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి 50,898 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, టీఆర్ఎస్ 4th ప్లేస్లో ఉంది. 2018లో పోటీ చేసిరు, 2023లో పోటీ చేసిరు. ఇవాళ వస్తున్నటువంటి ఉప ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎందుకు జూబ్లీ హిల్స్లో తమ అభ్యర్థిని పెడతలేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది? ఒక్కసారి సమాజం అంతా ఆలోచించాలి. జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులు ఆలోచించాలి. భాగ్యనగరంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీని గురించి. 2014లో దాదాపు 2వ స్థానానికి వచ్చి గెలుపుకు సమీపంలోకి వచ్చినటువంటి ఎంఐఎం పార్టీ ఇవాళ నవంబర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది? తమ్ముడేమో టీఆర్ఎస్కి చేద్దామంటున్నట్టు, అన్ననేమో కాంగ్రెస్కి చేద్దామంటున్నట్టు. ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా 2 రకాలుగా విడిపోతుందా? ఎవరి ప్రయోజనాల్ని కాపాడేందుకు ఎంఐఎం పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు. ఎవరితో కుమ్ముక్కయ్యిండ్రు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే డిసెంబర్లో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం చేసుకొని ఎంఐఎం పార్టీ సూచించినటువంటి వ్యక్తికే కాంగ్రెస్ ఇలా జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అనేది నగ్న సత్యం. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించబడిన తర్వాత ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేటా, ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ గత కార్పొరేటర్ ఎన్నికలలో 48 స్థానాల్లో గెలిచి ఎంఐఎం పార్టీతో సమానంగా సీట్లకు షేర్ చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థి